సార్ పవన్ కళ్యాణ్ గారు తాజాగా వాళ్ళ శాసనసభ్యులు అలాగే శాసనమండలి సభ్యులు వీళ్ళతోటి ఒక సమీక్ష నిర్వహించారు. దానికి సంబంధించి ఆయన ఒక ట్వీట్ చేశారండి. అయితే గతంలో లోకేష్ గారు ఈ స్థానిక సంస్థల ఎన్నికల చర్చ వచ్చినప్పుడు వాళ్ళ కేడర్తో ఏంటంటే మనం జనసేనకు 15% మించి ఇవ్వలేము అన్నట్టుగా ఒక మాట అన్నారని, దాని మీద నాదెండ్ల మనోహర్ గారు చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారండి. అది ఒకసారి బయట ప్లే చేయండి. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం తగ్గుదాం, ఏ ప్రాంతంలో మన అభ్యర్థులు ఉన్నారో పార్లమెంట్లో కానివ్వండి, శాసనసభలో కానివ్వండి, వాళ్ళందరికీ కూడా పోటీ చేసే అవకాశం ప్రతి ఒక్కరికి ఈ సందర్భంలో కల్పించలేకపోతామేమో, కానీ రాబోయే రోజుల్లో పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకెళ్దాం. 2024లో జరిగిన ఎన్నికలు మాత్రం ఓటు చీలనివ్వం అనే మాట ఆయన ఇచ్చినందుకు దాన్ని గౌరవించుకుంటూ ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఆయన నిలబడ్డారు. సో కూటమిలో మేము 4 అడుగులు వెనకేసినా కూడా అది కూటమిలు బలపరచడానికి ఎన్డీఏ భాగస్వాములుగా మేము ఒక బాధ్యతతోటి ముందుకెళ్ళాం తప్ప అది ఈ రోజున కూడా స్థానిక సంస్థల్లో అదే రీతిలో ముందుకెళ్తున్నాను అనుకోవడం అది పొరపాటు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని సార్వత్రిక ఎన్నికలప్పుడు అవసరమైతే మనం సార్ అయితే ఈ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడిన తర్వాత దాని మీద చాలా పెద్ద చర్చ జరిగిందండి. ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు ఆ సమీక్ష తర్వాత ఒక ట్వీట్ చేశారు. జనసేన లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల మీద అంతా కలిసి లోతుగా చర్చించాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో జన సైనికుల పోరాట స్ఫూర్తిని కొనసాగించేలాగా వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేలాగా ముందుకు తీసుకెళ్తాం అని ఆయన తాజాగా ట్వీట్ చేశారండి. దీని మీద ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. అంటే ఇప్పటిదాకా కొంచెం నిరాశగా ఉన్నటువంటి జన సైనికులు ఓహో ఇప్పుడు మనకి మన షేర్ ఈసారి కరెక్ట్గా వచ్చే అవకాశం ఉందన్నమాట అనేటువంటి దీన్ని ఎలా చూడాలంటే, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గనక సముచితమైనటువంటి వాటా వాళ్ళకి రాకపోతే వాళ్ళు డెఫినెట్గా అసంతృప్తి వ్యక్తం చేస్తారు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకి ఇది అంత పెద్ద ఇష్యూ కాదు, మనకేమి ఏముంది అది మహా అయితే అని కనుక అనుకుంటే చెప్పలేము. కాకపోతే ఎప్పుడు కూడా ఏ పార్టీలకైనా కూడా స్థానికంగా ఉండేటువంటి నాయకత్వానికి సముచిత స్థానం ఉన్నప్పుడే ఆ పార్టీ క్యాడర్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది చాలా మూలం, అంటే రూట్స్ అనమాట. ఒక రకంగా పార్టీ ఎగ్జిస్టెన్స్కి అవే రూట్స్, వాళ్ళే స్థానిక నాయకులే. అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు చూస్తా వీళ్ళు అడిగేటువంటి ఆ షేర్ అనేది ఇస్తారా, ఇవ్వకపోతే అసలు ఇప్పటికే ఆల్రెడీ ప్రతి చోట కూడా ప్రతి జిల్లాలో కూడా చాలా స్పష్టంగా ఒకవైపు గవర్నమెంట్ ఇష్యూస్ మీద వైసీపీ ఫైట్ చేస్తూ ఉంది, కానీ జనరల్గా ఏంటంటే పార్టీల్లో స్థానికంగా నాయకత్వం ఎలా ఉంటుందంటే పార్టీలు కొట్టుకుంటాయి, అంటే అధికార పార్టీను ప్రతిపక్ష పార్టీ. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది ఏంటంటే కూటమిలోనే కుమ్ములాట్లు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి చాలా చోట్ల. ఉదాహరణకి మనం ఎందుకు అసలు ఒక నుంచి పిఠాపురంలో ఎక్కడైనా సరే సాక్షాత్తు జనసేన పార్టీ అధినాయకుడికి సంబంధించిన నియోజకవర్గం పిఠాపురంలో పలుమార్లు ఇదే రకమైనటువంటి రిపీట్ అవుతా ఉన్నాయి. అదేవిధంగా నాదెండ్ల మనోహర్ నియోజకవర్గంలో కూడా ఆ రకంగానే ఉంది పరిస్థితి. సో వాటినాటి ఒక్క చోటని కాదు ప్రతి చోట కూడా. సో ఈ పరిస్థితుల్లో మరి ఈ ముఠాలు వాటన్నిటినీ కూడా వీళ్ళు సరిదిద్దుతారా, దాన్ని ఈయన ఉదారంగా చూడనట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఓకే అంటారా, కాదు ఒకవేళ అన్నట్టయితే వాళ్ళల్లో అటు నుంచి అసంతృప్తి వస్తుంది. కాకపోతే మళ్ళీ మరొకసారి మీరు మమ్మల్ని మోసం చేశారని చెప్పని వీళ్ళు జన సైనికులు వీర సైనికులు అయిపోతాయి, పునకాలు వచ్చేస్తాయి. సో ఇది ఒక రకంగా. అందుకని ఈ గోలంతా నాకెందుకు మీరు డిసైడ్ చేసుకున్నాను, బహుశా ఆయన కేరళ వెళ్ళిపోయినట్టుగా మనకి వైద్యం కోసం అని చెప్పని వెళ్ళినట్టుగా సమాచారం అందుతుంది. సో దీన్నంతా ఈ పరిస్థితినంతా కూడా చక్కదిద్ది అటు బుజ్జగించో బతిమలాడు లేకపోతే ఏదో చెప్పు చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు నాదెండ్ల మనోహర్ భుజస్కంధాల మీద ఉందనుకోవాలి. దీనికి మరి తండ్రి కొడుకులు ఏ విధంగా స్పందిస్తారు ఏంటి అనేది మన శేఖర్ రెడ్డి చర్చలో మనతో జాయిన్ అయ్యారు వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శేఖర్ రెడ్డి గారు. శేఖర్ రెడ్డి గారు నమస్తే అండి. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉందనే దగ్గర నుంచి మొదలు పెడితే బాగుంటది ఈ పరిస్థితి. శేఖర్ రెడ్డి గారు, అదే తాజాగా జనసేనలో జరుగుతున్నటువంటి చర్చ, శేఖర్ రెడ్డి గారు జనసేనలో జరుగుతున్నటువంటి చర్చ, పవన్ కళ్యాణ్ గారు చేసిన ట్వీట్, అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మన ఇది చాలా ఆత్మగౌరవం ఇది ఎలాగే ఉంటుంది అని చెప్పడం, ఆయన దానికి ఒక
కమిటీ కూడా ఫామ్ చేశారండి. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుదామని పిలుపునిచ్చారు. ఆ క్రమంలో కమిటీని కూడా నియమించారు. దాదాపుగా ఒక 14 మంది సభ్యుల కమిటీ కూడా మండలి బుద్ధప్రసాద్ గారు, టి శివశంకర్ గారు, కందులు దుర్గేష్ గారు, వల్లభనేని బాలశౌరి గారు, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, దేవివార ప్రసాద్ గారు, ఇలా ఓ 14 మంది కమిటీ కూడా ఫామ్ చేశారు. ఈ పరిస్థితిని మీరు ఎలా చూస్తారు? సార్ ఇది మొదటి నుంచి మాట్లాడాల్సిన అంశం సార్. కొద్దిసేపు రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా కాకుండా ఒక మనిషిగా మాట్లాడదాం సార్, ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మాట్లాడదాం సార్. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఆ పార్టీకి చెందినటువంటి నాయకుల దగ్గర నుంచి కేడర్ దగ్గర నుంచి మొత్తం కూడా కలుగుల్లోకి వెళ్ళిపోయారు సార్. సో ఆ రోజు వాస్తవ పరిస్థితుల కోసం పోరాడితే 2019 నుంచి 2024 ఎన్నికలకు 2 నెలలు 3 నెలల ముందు వరకు పోరాటం చేసింది జనసేన వాళ్ళే సార్. పోరాటం చేసిన జనసేన వాళ్ళు ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ఎవరు కాదనలేని సత్యం సార్. సో ఇదే మీ 99 ఛానల్ వేదికగా మేము ఎన్నో చర్చల్లో పాల్గొన్నాం సార్. ఆ రోజు 99 ఛానల్ వేదికలుగా మమ్మల్ని ఎదుర్కొంది, పోరాటం చేసింది వీర మహిళలు, జనసేన అధికార ప్రతినిధులే సార్. కానీ ఈ రోజు వాళ్ళు ఎక్కడున్నారు సార్? జనసేన వీర మహిళలు ఆ రోజు పోరాటం చేసిన వాళ్ళు ఎక్కడున్నారు ఈ రోజు? కనీసం మీడియా చర్చలకు కూడా వాళ్ళని వెళ్ళొద్దని చెప్పేసి వాళ్ళ ఆత్మగౌరవం పరిస్థితి ఏంటి? సో దాని గురించి మాట్లాడాలి సార్. సరే, వీళ్ళు అధికారంలోకి వచ్చారు, పార్టీ అధికారంలోకి వచ్చింది. నామినేటెడ్ పదవుల విషయంలో జనసేన వాళ్ళకి జరిగినటువంటి తీవ్రమైన అన్యాయం మనం చూసాం. అందరం కూడా పోరాటం చేసిన ఏ ఒక్కరికి పదవులు దక్కల. తర్వాత క్షేత్రస్థాయిలో చూస్తే సార్, జనసేన బలంగా ఉన్న చోట కూడా టీడీపీ వాళ్ళకే పదవులు ఇచ్చేసుకున్నారు సార్. టీడీపీ వాళ్ళకే కాంట్రాక్టులు, టీడీపీ వాళ్ళకే ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి పొందేటువంటి రేషన్ షాపుల దగ్గర నుంచి మొత్తం టీడీపీ వాళ్ళకే. ఇవి మొత్తం మనం చూసాం సార్. ఎక్కడైనా జనసేన పార్టీ వాళ్ళు నోరెత్తితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు బాధిపడేసిన సంఘటనలు కూడా మనం చూసాం సార్. బాధిపడేసిన సంఘటనలు మనం సోషల్ మీడియా పరంగా మొత్తం చూసాం సార్. ఇలాంటి సంఘటనలో జనసేన పార్టీకి కొమ్ము కాసినటువంటి వ్యక్తులు వాస్తవంగా ఎవరు అవునన్నా కాదన్నా రాష్ట్రం అనేది కులాల వారీగా విడిపోయిన మాట. పార్టీలు అనేవి అందరూ కూడా దాన్ని ఖచ్చితంగా కాదనలేని మాట సార్. సో జనసేన పార్టీకి ఒక సామాజిక వర్గం, ఎస్పెషల్లీ కాపు సామాజిక వర్గం కొండంత అండగా దండగా కాపు కాసింది సార్ పవన్ కళ్యాణ్ గారిని. ఆ కాపు కాసినటువంటి కాపు సామాజిక వర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇస్తున్నటువంటి కాపు నేస్తం ఈ రోజు లేదు సార్. కాపు నేస్తం అనే మాట ఎక్కడే కనిపించట్లేదు సార్. కాపులకి సంక్షేమ పథకాలు ఎక్కడే కనిపించట్లేదు సార్. కాపు కార్పొరేషన్ల ద్వారా నిధులు విడుదల చేస్తున్నాం అనే మాట తప్పిస్తే, కేటాయించిన దగ్గరే ఉంది తప్పిస్తే అది ఎక్కడ కూడా అమలైనటువంటి పరిస్థితి లేదు సార్. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని నమ్మినటువంటి జనసేన పార్టీ కేడర్ గాని, కాపు సామాజిక వర్గం గాని పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ నిబద్ధత మీద ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. అయ్యో, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి మనం ఓట్లేసాం, ఎవరికి లబ్ధి చేకూరింది? మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు తంతున్నా, మనల్ని బీ గ్రేడ్ పీపుల్ లాగా చూస్తున్నా పవన్ కళ్యాణ్ గారు నోరెత్తారేంటి? ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఆత్మరక్షణ దూరంలో పడిపోయారు సార్. ఈ ఆత్మరక్షణ దూరంలో పడిపోయిన తర్వాత మొన్న లోకేష్ గారు మాట్లాడిన మాట అనేది ఏదైతే 15% ఉందో, ఇది వీళ్ళకి పెద్ద ఎదురు దెబ్బ సార్. దీంతో జనసేన కేడర్ మొత్తం రగిలిపోయిన తర్వాత ఇప్పుడు ఆ జనసేన కేడర్ ని, ఆ రగిలిపోయిన జనసేన కేడర్ మీద ప్రతిసారి నీళ్లు చల్లాలంటే ప్రతిసారి నీళ్లు చల్లడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గేమ్ ఆడతారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 4 అంటాం, ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తిరిగి ఇలా అంటే ఇదిగో నన్ను ఇలా అన్నారు అని చెప్పేసి సింపతి గేమ్ స్టార్ట్ చేయడం అనేది పవన్ కళ్యాణ్ గారికి రివాజ్ సార్. అది కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి పోవడంతో ఇప్పుడు నేరుగా మాకు ఖచ్చితంగా మీ ఆత్మగౌరవాన్ని నిలబెడతా ఉన్నారు సార్. 2019 ఎన్నికలకు ముందు కూడా జనసేన వాళ్ళతో ఇదే అంది, మన ఆత్మగౌరవం ఎక్కడా తగ్గకుండా, మీ ఎవరికి కూడా ఆత్మాభిమానం దెబ్బతినకుండా, మనం ఎవరి కింద సలాం చేయకుండా వ్యూహం నాకు వదిలేయండి, మీరు పని చేయండి అని చెప్పేసాడు. ఎన్ని సీట్లు తీసుకున్నారు సార్? అందులో కూడా మొత్తం జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మొత్తం బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒకరు, ఇంకో పక్క చూస్తే టీడీపీ నుంచి సార్ మరీ దారుణం. మొన్నటి వరకు టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న అతను బీఫామ్ తీసుకునే ముందు రోజు జనసేన పార్టీ కండు కప్పుతారు సార్. మండల బుద్ధప్రసాద్ గారిని తీసుకోండి సార్, ఎవరు ఎందుకు, అందులో మొదటి పేరు ఇచ్చిన దాంట్లో. సో ఇలాగా మొత్తం టీడీపీ వాళ్ళకి ఎవరికైతే ఉంటే అకామిడేట్ చేయాలి కాబట్టి టీడీపీ వాళ్ళనే ఇచ్చారు. ఇక నిజమైన జనసేన వాళ్ళకి సీట్లు ఎక్కడ వచ్చాయి? అరాకొరా సీట్లు వచ్చాయి సార్. సో ఈ రోజు కూడా జరిగేది ఏంటంటే వ్యూహం నాకు వదిలేయండి, ఆత్మాభిమానం తగ్గదని చెప్తారు. అంటే ఫస్ట్ నుంచి ఆత్మాభిమానం తగ్గదు అని చెప్పి వాళ్ళ మధ్య గొడవ పెట్టి వాళ్ళ విడదీయాలని చూస్తున్నారు మీరు అనేటువంటిది కదా వాళ్ళ ఆరోపణ సార్. మేము గొడవ పెట్టి విడదీయాల్సినటువంటి అవసరం ఏముంది సార్? మేము ఓపెన్ గానే చెప్తున్నాం సార్. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు మా మీద ఆ రోజు అంతలా రంకెలేశారు సార్, ఈ రోజు మీ పార్టీ వాళ్ళనే బాధపడేస్తా ఉన్నారు, రంకెలేయండి సార్ అంటున్నాం.
మీరు ఆ రోజు రంకెలేసారు సార్, మిమ్మల్ని కాపు కాసిన కాపు సామాజిక వర్గానికి సంక్షేమ పథకాలు ఎగ్గొట్టారు సార్, మీరు ఈ రోజు రంకెలేయండి సార్ అంటున్నాం మేము ఎక్కడా కూడా తప్పు మాట్లాడట్లేదు సార్, మీరు విడిపోండి అనట్లేదు సార్, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చండి అంటున్నాం మేము. అలాగే మీకోసం పోరాటం చేసిన నిజంగా నాకు పాపం అనిపిస్తుంది సార్. ఎందుకంటే మేము చాలా సందర్భాల్లో చూసాం సార్, ఎంతలా అంటే ఒకానొక సందర్భంలో మాకు వ్యక్తిగత గొడవలు ఉన్నట్లుగా వాదన చేసుకున్నాం సార్ 99 ఛానల్లో జనసేన పార్టీ వాళ్ళు, అధికార ప్రతినిధులు మేము. పాపం వాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు సార్. వాళ్ళు నిజంగా వాళ్ళని చూస్తే జాలి నాకు. ఒక 10 రోజులు వస్తారు సార్, 11వ రోజు వాళ్ళని ఆపేస్తారు, మళ్ళీ 2 రోజులు వస్తారు, మళ్ళీ ఆపేస్తారు. ఏంటిది? పార్టీ వాయిస్ కూడా మీడియాలో లేకుండా చేస్తున్నారు.